హలో హాయ్ మౌనిక, నమస్తే. అయిపోయింది, ఇంక నేను వెళ్ళిపోతాను రెండు జేబులో చేతులు పెట్టుకుని. భయ్యా నువ్వు ఎవరికైతే ఏ పేరు చెప్పకూడదో ఆవిడకి అదే పేరు చెప్పావు. నా జీవితంలో నాకు నచ్చని పేరు మోనిక. నాకు నచ్చలేదు మీరు. సరే మరి నేను వెళ్ళిపోనా మరి? ఈ అమ్మాయి ఎవరో తెలుసా? నాకు తెలియదండి. అదే ఇప్పుడు ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో హేమ మాట్లాడితే అంతే మధురంగా ఉంటుంది. హేమ గారా? నమస్తే అండి హేమ గారు. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు మణికంఠ అండి. మణికంఠ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అది జగ్గేపేట, ఎన్టీఆర్ జిల్లా. ఓకే, మౌనిక ఈరోజు కొంచెం అప్సెట్ అయిందండి, అందుకని మీ మీద అలిగి ఈరోజు షోకి రాలేదు. రాత్రి చెప్పాలంటే మాకు టీవీ ఛానల్ రాదండి. ఓకే, టీవీ ఛానల్ రాకపోయినా మీరు కాల్ చేస్తున్నారంటే మీది ఎంత పెద్ద విశాలమైన హృదయం. అదే చేస్తాం. బాలు బాలు గారు మీ పేరు? అవునవును, బాలువే డార్లింగ్, చెప్పు. ఓకే, ఏంటి పాటలు అంటున్నావు, అంతాక్షరి అంటున్నావు, పదాలు అంటున్నావు. అదే మరి నీకు అర్థమైందా? నీకేమైనా హెల్ప్ చేయాలా? ఎస్. ఇప్పుడు నువ్వు గెలుస్తావా హేమ గెలుస్తుందా చూద్దాం. ఓకే, హేమ ఒక పాట లీడ్ తీసుకుంటుంది. నువ్వు పాటల ప్రోగ్రామ్ నాకు పెట్టకు, నేను అసలే గొప్ప సింగర్ని. పర్లేదు, మాకు కూడా అదే కావాలి ప్లీజ్. మాకు గొప్ప సింగర్లు మాకు పని ఉందండి, కావాలి మాకు. మీరు కాన్సెప్ట్ ని అర్థం చేసుకోలేదు మణికంఠ గారు. గొప్ప సింగర్ అంటే మీరు ఆ మాత్రం అర్థం చేసుకోవాలి. పర్లేదు, మాకు అంటే మీరు అన్నదే వేద్దాం అంటే తెద్దాం, తెద్దాం అంటే వేద్దాం మీరు చెప్పడం అన్నది. అది మణికంఠ. ఓకే, గుళ్ళో గంట ఎంత గట్టిగా మోగుతుందో ఆయన మాట్లాడితే అంతే గట్టిగా సౌండ్ వస్తుంది, అంతే కదా? సరే నువ్వు పాట పాడు. మన గురించి అమ్మగారికి తెలియదంట. అదే అదే. సరే మణికంఠ, నాకెందుకు ఈ తంట? ఓకేరా, గేమ్ లోకి వెళ్దాం రా. ఓకేనా? ఓకే, యా. గేమ్ ఏంటంటే నువ్వు ఏదైనా ఒక పాట తీసుకో, ఆ పాటలో ఉన్న పదాలతో హేమ ఒక పాట పాడిద్ది. ఓకే, పాడు పాడు గజాల. మనసులో ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా. చాలు, ఇక్కడ దాకా చాలు. నువ్వు పాడు. మనసులో ఉన్నది చెప్పాలని ఉన్నది, చెప్పాలని ఉన్నది పాటు మాటలు చెప్పాలని ఉన్నది. అది తీసుకోవచ్చు కదా? తీసుకో. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఇక్కడే వసంతాలకేలి. చాలు. నెక్స్ట్ బ్రో నువ్వు. ఇద్దరు పొద్దున్న రాత్రి. ఒక్క నిమిషం. ఈ అమ్మాయి ఏమంది భయ్యా? చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగాలి ఎక్కడే వసంతాల కేలి అంది. ఈ పదాలతోనే నువ్వు పాట పాడాలి. ఓకే, గాలి వానలో వాన రీతిలో పడవ ప్రయాణం. ఓకే, నువ్వు నెక్స్ట్. గాలి వానలో వాన నీటిలో గాలి కదా పడవ గాల్లో తేలినట్టుందే గుండె. గాలి మీద ఆయన పాడాడు, నువ్వు గాలి. నేను మళ్ళీ పాడతా, నాకు అదే దొరికింది. ఓకే భయ్యా, అంటే నెక్స్ట్ నుంచి పాడాలి. ఓకే భయ్య, పాడు. వాన వాన వెల్లువాయే కొండ కోన తుల్లి. నాకు తెలుసు మీ ఇద్దరు సింగింగ్ లో ప్రోస్ అని. సూపర్ మణికంఠ. ఎనీవే థాంక్స్ ఫర్ కాలింగ్ మణికంఠ గారు. చాలా ఎంటర్టైన్ చేశారు, మంచి మంచి పాటలు పాడారు. హలో హలో, హాయ్. హాయ్ హేమ. హాయ్ మధు. హాయ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్, బాగున్నా. పెళ్లి రోజులు దగ్గర పడే కొద్దీ నీ ఫేస్ లో బ్లష్ పెరిగిపోతూ ఉందిగా. ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు చెప్పమయ్యా. అంటే వస్తే పప్పు భోజనం తినేద్దామని. అదేంటి బ్యాచిలర్ పార్టీ ఉందిగా? ఉందా? బ్యాచిలర్స్ పార్టీలో ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలు కూడా రావచ్చా? నీకు బ్యాచిలర్ పార్టీ కావాలంటే రా, అమ్మాయిలు అబ్బాయిలు నీకెందుకు? అది సింగిల్స్ కదా, మేము వచ్చి మింగిల్ అవుదామని. కరెక్ట్. ఏంటి మధు ఇలా తయారయ్యాడు? ఏంటి ఇవాళ నేను నీతో తొక్కేస్తానంటున్నాడు ఫస్ట్ లో. నేనన్నానా తొక్కేస్తా అనలా, తొక్కకి ఇవాళ ఇస్తానన్నా. ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడేటప్పటికి తగ్గావు. ఏదో కవర్ చేయాలని చూసాడు, ఏది కాక డీలా పడిపోయాడు. సరే అదే కదా మౌనిక, సారీ చూసావా మౌనిక అంట. అసలు పేరు కూడా ఎలా మర్చిపోతాడు మధు? నీ పేరు మధులత.
వద్దొద్దు మా హేమ నువ్వు మాట్లాడు మౌనిక అంటే చూసావా అసలు మనసాక్షి అనేది ఉందా ఈ పిల్లోడికి? నేను కాల్ చేయడం కూడా వేస్ట్ అబ్బా ఇంకా అసలు అనవసరం. కాదు, నువ్వు కోపంలో కూడా ఇంత అందంగా ఉంటావు అని చెప్తే నేను ప్రతిరోజు నీకు కోపం తెప్పిస్తా. చింతపండు అయిపోయింది, తీసుకురండి. కొంచెం నిమ్మకాయలు కూడా తీసుకురండి. అదే కదా. సరే మధు, గేమ్ లోకి వెళ్దామా? ఓకే డన్. ఇప్పుడు నువ్వు గెలుస్తావా నేను గెలుస్తా చూద్దాం. నేను మణికంఠ ఫోన్ చేసినప్పుడు అబ్బాయి అమ్మాయి గెలిస్తే ఇద్దరికి టై అయింది. ఇప్పుడు నువ్వా నేనా? ఓకే నువ్వు ఒక పాట పాడు. మధు ఒక పాట పాడు. ఫస్ట్ మీరు పాడితే లాస్ట్ అక్షరాలతో నేను కదా పాడాలి. అక్షరాలతో కాదు, పదాలు. పాట లైన్ లో ఉన్న ఏ పదాలతో అయినా పాట పాడొచ్చు. ఓకే ఓకేనా? మాఘమాసం ఎప్పుడు వస్తుందో మౌన రాగాలెన్ని నాళ్ళు మత్తు మప్పు ఎన్ని గిళ్ళు మంచు మప్పు కమ్ముకొస్తుందో. ఓకే ఓకే. మాఘమాసం ఎప్పుడు వస్తుందో, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే. కాదు, ఎప్పుడో అనేది నువ్వు నెక్స్ట్ లైన్ లో వచ్చింది. స్టార్టింగ్ వర్డ్ అలా ఏం లేదు, అలా ఏం లేదు. పాటలు మనం పాడే పాటలు ఎక్కడైనా ఉండొచ్చు. కన్వీనియంట్ గా అన్ని అంతే, గేమ్ రూలే అది. అలా ఓకే నేను పాడనా అయితే? ఆగు. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నావే చలి. ఇప్పుడు చెలియ 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 ఏంటి మధ్యలో ఏంటమ్మా ఏదో అన్నావు? ఏమో ఏమో మేము హమ్ చేస్తాం. చెప్పు లెంత్ ఎక్కువగా పాడని నేనే కదా. ఎస్, అవును. అసలు నువ్వు పాడే పాటలన్నీ కూడా రావు బాలుకి. ఓకే బాలు వస్తున్నాను కాదు. మగాళ్ళ మధ్యలో గొడవైనా వెళ్ళొచ్చు, కానీ ఆడవాళ్ళ మధ్యలో గొడవైనా వాళ్ళు ఆనందంగా ఉన్నా హ్యాపీగా ఉన్నా వాళ్ళ మధ్యలో మాత్రం పక్కకి వెళ్ళిపో. సర్లే మధు, ఈ ఫ్రేమ్ ఖాళీగా ఉందని తీసుకొచ్చి పెట్టాము. ఇంకా ఇది ఎవడి ఫ్రేమ్ లోకి ఎవడు వచ్చాడు రా? హలో హలో మాస్టర్, ఓడిపోతామేమో. నెక్స్ట్ పాడు. ఏ పాట పాడావు నువ్వు? వస్తున్నా లాస్ట్ లో. చెలియ 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 కలల బడిలో ఎదురు చూస్తున్నా. కలర్ కూడా వచ్చింది కదా ఇందులో. చాలు చాలు చాలు, కలర్ కూడా వచ్చింది కదా. జడిలో తడిసిపోతున్నా. కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని. అమ్మా, నువ్వు పాడే పాటలో ఏ పదమైనా తీసుకోవచ్చు, అది గేమ్ కాన్సెప్ట్. సరే పాడు. కలలోనైనా కలగనలేదే నువ్వు వేడుస్తావని, చిచి నువ్వు వస్తావని. అంతే. మధు, ఎలా చూసుకున్నా గానీ మనకి మన బాలుకి అసలు పాటలు మనమే గెలిచాం. సర్లే, వస్తావని అన్నావు కదా. నువ్వు వస్తావని నేను మధు అన్ని పాటల్లో ఓ రబ్బయ్యా, అన్ని పాటల్లో కల్లా ఈ పాట మీ ఇద్దరికి బాగా సెట్ అయింది మధు. ఎస్, అసలు ఈ వృద్ధ కళాకారులకి 100 రూపాయలు వస్తుంది ఆన్లైన్ లో. ఓకే, అయిపోయింది. అంటే నెక్స్ట్ కాల్ లేదు మధు, అంటే నెక్స్ట్ కాలర్ తో కూడా మనం మాట్లాడాలి కాబట్టి. ఎనివే, థాంక్స్ ఫర్ కాలింగ్ మధు. చాలా మంచిగా పాడావు తెలుసా. లాస్ట్ పాట అయితే అదిరిపోయింది. నా భవిష్యత్తు. హలో 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 హాయ్. హలో యా హాయ్ బ్రో. చూస్తాను రోజు. థ్యాంక్ యూ. ఎవరు, నీ పేరేంటి బ్రో? నా పేరు రమేష్ అండి. రమేష్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? విజయవాడ నుంచి అక్క. ఓకే, ఏం చేస్తుంటావు? ఖాళీ స్టూడెంటా? ఏం చదువుతున్నావు? డిప్లొమా. నేను కూడా డిప్లొమోనేనా తెలుసా? నేను డిప్లొమోనే తెలుసా. వాట్ ఏ సింక్ హైఫై. నువ్వే బ్రాంచ్? నేను ఈసీఈ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. నువ్వే బ్రాంచ్ బ్రో? నేను సివిల్. నేను మచిలీపట్నం శ్రీ వరలక్ష్మి పాలిటెక్నిక్ కాలేజ్ అని. చూసావా, కాలేజ్ జాయిన్ అయినప్పుడు కూడా అమ్మాయి పేరున్న కాలేజ్ లోనే జాయిన్ అయ్యావు. రావుడా, నాకు కూడా తెలియదు. కాదు బ్రో,
మరి పాలిటెక్నిక్ కాలేజ్ అని అంటే మినిమం హవా ఉంటది కదా, ఏ మాత్రం అమ్మాయిలు వెంట పడుతున్నావు చెప్పు. ఏమన్నక్క కాలేజ్ ఇప్పుడు పాస్పోర్ట్ అక్క బయటకు వచ్చాను ఇప్పుడు. ఏంటి బ్రో నాకు అర్థం కాలేదు. అంటే బయటకు వచ్చేసాను. బయట కాలేజ్ అయిపోయింది, బంక్ కొట్టాడు మా వాడు. కాలేజ్ అయిపోయిందండి, 3 years అయిపోయింది. ఓకే, ఏంటి మరి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఏదక్క సింగిల్ లైఫే బాగుందంటావు అయితే మరి. ఏంటి మరి అక్క చెప్పు బ్రో. ఇప్పుడు నేను ఏమన్నారుగా అర్థం కాలేదు బ్రో. అంటే నిన్న ఒకటి అడగొచ్చా ఏమన్నారు మీరు? తనను ఒకటి అడుగుతావా ఏమనుకోదా అంటున్నారా? అడుగు బ్రో. అక్క దేవతామూర్తి, అడుగు. వరాలు కావాలంటే అలా ఇచ్చేస్తది. అక్క నీ మ్యారేజ్ అయిందక్క? నాకా? నేనే ట్రై చేస్తున్నా బామ్మరిది, నేను ట్రై చేస్తున్నా కానీ ఒప్పుకోవట్లేదు. ఓకేనా, ఇద్దరం బానే ఉన్నామా? కాదు, మంచి అబ్బాయిలు దొరకట్లేదు కదా బ్రో. మంచి అబ్బాయి దొరికితే చేసుకుందామని నేను కూడా అనుకుంటున్నాను. ఇక ఇలాంటి వాళ్ళందరూ తగులుతున్నారు, ఏం చేయను? అబ్బాయి ఉండి నువ్వు అబ్బాయిలు ఏం చేస్తా ఉంటావు బ్రో? కాదు, అబ్బాయిలు అంటేనే మంచోళ్ళని చెప్పు. ఈ రోజుల్లో అబ్బాయిలే మంచోళ్ళని చెప్పు. అందరూ బ్రోస్ లాగా మంచిగా ఉండరు. ఓకే ఓకే, కాలర్ కాబట్టి అన్ని తీసుకోవచ్చు అక్క. ఏంటి బాలు అన్నా? సరే అక్క. ఎనీవే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ బ్రో. ఇట్లనే రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండు. హలో హలో బాలు గారు. హాయ్ స్వీటీ గారు. కాల్ కట్ అయిపోయింది. అవునా, ఎవరు మౌనికానా? ఆ అమ్మయ్యా, మౌనిక ఇందాక వాయిస్ చాలా లో లెవెల్లో వినిపించింది. ఇప్పుడు క్లియర్ గా ఉంది. సిగ్నల్ అందట్లేదు. అయినా కానీ నువ్వు సిగ్నల్ ఉన్న ఏరియా కోసం వచ్చి మరి బాలుతో మాట్లాడడానికి వచ్చావు చూడు. అసలు బాలు మనసు నిండిపోయింది. Yes, నాలో కూడా ఇప్పుడు సిగ్నల్ టవర్స్ 1 2 3 4 సప్పని వచ్చినాయి. 5G నెట్వర్క్ లేదా నీ దగ్గర? హలో, చెప్పండి. ఎస్ మౌనిక, కాల్ చేసామంటే ఏదైనా చెప్పాలి లేకపోతే గేమ్ ఆడాలి అనడానికి. గేమా ఏమన్నా చెప్పాలా? గేమ్ ఏం గేమ్ ఆడదాం? ఏం గేమా? ఇందాక చూడట్లేదా లైవ్ టీవీ షో? సాంగ్స్ అయితేనే చూసిన, అంటే సాంగ్స్ పాడింటారు కదా. అదే గేమ్. సరే కానీ నీ లైఫ్ లో ఈ అమ్మాయి అంటే ఇందాక ఒక టాపిక్ అనుకున్నాము. యాక్చువల్ గా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక అమ్మాయికి బాయ్ బెస్టీ, ఒక అబ్బాయికి గర్ల్ బెస్టీ. విన్నా. యా, నీకు బాయ్ బెస్టీ ఎవరైనా ఉన్నారా మరి? ఉన్నారు. ఓకే, మరి నీ బాయ్ బెస్టీతో నీ రిలేషన్ అంటే ఎలా ఉంటది? ఫ్రెండ్లీ వైజ్ గా టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటారా? కొట్టుకోవడం అంటే ఉండదు, అంటే చాలా అన్న చెల్లెలుగా ఒక ఇదిగా ఉంటాము. అప్పుడప్పుడు టార్చర్ కూడా చేస్తుంటారు కదా ఈ బాయ్ బెస్టీలు. నాకైతే ఎప్పుడు చేయలేదు. బాయ్ బెస్టీలు అంటేనే మంచోళ్ళు. నాకు మాత్రం ఇగో ఎవరైనా అమ్మాయిని సెట్ చేయొచ్చు కదా, నీ క్వశ్చన్ మాత్రం 24 గంటలు ఏనాడు సెట్ చేయమల్లా అది అడుగుతున్నారు. చూసావా? ప్రతి ఒక్క అంటే మేము ఎందుకు అడుగుతామో తెలుసా? అలా మీకు కూడా హెల్ప్ గా ఉంటుంది, మీకు ఏదైనా ఎప్పుడైనా బయటికి వెళ్ళాలన్నా మీకు కూడా తోడుగా ఉంటుంది అని చెప్పి అలా అడుగుతాం. మీ సెక్యూరిటీ కోసమే మా గర్ల్ బెస్ట్. పంపిస్తారని చెప్పొచ్చు కదా. ఏంటి? కానీ నీకు అర్థం కాని కాదు, ఏదో చెప్తున్నావు. ఏంటి? మీకు తోడు కోసం పంపించని చెప్పచ్చు కదా. నాకు తోడు మీరు చూడకపోయినా ఉంటుంది, కానీ మిమ్మల్ని ఎందుకు చూడమన్నా మీకు నచ్చిన వాళ్ళు అయితే మాతో కంఫర్ట్ గా మీతో కూడా కంఫర్ట్ గా ఉంటారని. మా తోడు కోసం చూడలా? ఇప్పుడు చూడాలా? నాకా? చూడు, లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా. తిను గర్ల్ బెస్ట్, నా గర్ల్ బెస్ట్ తిను. ఎస్. నీ బాయ్ బెస్ట్ పేరేంటి? కిరణ్. హాయ్ కిరణ్. మోనిక సైడ్ నుంచి, నా సైడ్ నుంచి, బాలు సైడ్ నుంచి బిగ్ హాయ్. ప్రతి ఒక్కరు ఇలా అడగడం మానేయండి అయ్యా. ఫస్ట్ నాకు ఒక అమ్మాయిని సెట్ చేయని అడగడం. నువ్వు ఇలానే అడుగుపోయా ఖచ్చితంగా ఏదో ఒక రోజులో నీ లైఫ్. కాదు, నిజంగానే అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటే మేము ఎందుకు బాయ్ బెస్టీస్ తో తిరుగుతాం చెప్పండి? కరెక్టే కదా మోనిక, ఏమంటావు? మాకు అమ్మాయిలు ఉంటే మేము అమ్మాయిలు వేసుకుని మాల్స్ కి, పబ్స్ కి, పార్టీస్ కి, డిన్నర్స్ కి, లంచ్ కి తిరుగుతాం. అప్పుడు సెక్యూరిటీ ఉండదు. అబ్బాయితో తిరిగారనుకో, ఓకే ఈడు చూసుకుంటాడులే, ఏదైనా జరిగినా ఒక బ్రదర్ లా ఒక అలా ఏం లేదా? అంటే నాతో బాగా నా ఫీలింగ్స్, నా ఎమోషన్ అన్ని షేర్ చేసి ఎగ్జాక్ట్ గా
బాగా చేసుకుంటాడు, అంటే మీకులా కోటేశ్వర కూడా వస్తాడు. ఓకే, ఇప్పుడు పొగిడినట్టు పొగిడి ఎందుకు అలా తిట్టావు పాపం పిల్లోడిని? ఆ? ఆ, అర్థం కదా. పొగిడినట్టు పొగిడి పాపం పిల్లోడిని ఎందుకు అలా తిట్టావు అంటున్నా. నువ్వు ఆ అబ్బాయిని తిట్టినట్లేదు, నన్ను తిట్టినట్టుంది. నీకులా నీతో కోతి కంపేర్ అని. చేసింది, ఒక సెలబ్రిటీతో కంపేర్ చేసింది. ఉమ్. సరే ఎనీవే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మోనికా. ఇట్లనే రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండు. బాయ్. హలో, హలో, హాయ్, హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు మాట్లాడేది? మేము, నా పేరు భాగ్యశ్రీ, భాగ్యశ్రీ. భాగ్యశ్రీ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? హైదరాబాద్. హైదరాబాద్. నీ వాయిస్ ఏమో చిన్నపిల్లల వాయిస్ లో ఉంది. ఏం చేస్తుంటావు అసలు నువ్వు? నేనా? ఉమ్. నేను కంపెనీలో వర్క్ చేస్తాను. జాబ్ చేస్తున్నావు అయితే నువ్వు. కానీ నీ వాయిస్ ఎలా ఉంది తెలుసా? ఇంటర్ డిగ్రీ చదివి అమ్మాయిలా ఉంది. సార్ దగ్గర ఏంటేంటి? ఇందాక మా అక్క మాట్లాడింది ఏదో ఈవెంట్. మీ అక్క పేరేంటి? ఈవెంటా? మా అక్క పేరు మహాలక్ష్మి. మహాలక్ష్మి నాతో మాట్లాడిందా? ఎప్పుడు? ఇందాకనే జస్ట్ 2 hours కింద. వేరే వేరే షోలోనా? యా, గోల గోల. ఓకే, ఓ ఓకే. భాగ్యశ్రీ, చెప్పండి. ఇప్పుడు మేము బాయ్ బెస్టీ గర్ల్ బెస్టీ గురించి టాపిక్ నడుస్తుంది. నీ లైఫ్ లో బాయ్ బెస్టీ ఎవరైనా ఉన్నారా? నో 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 నో, నాకు లవ్ మీద పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. నో, వి ఆర్ టాకింగ్ అబౌట్ ఫ్రెండ్షిప్. ఓన్లీ ఫ్రెండ్. ఒక అబ్బాయి ఎవరైనా ఫ్రెండ్ ఉన్నాడా? Friend అంటే ఓకే. యా, బాయ్ బెస్ట్ ఫ్రెండ్. బాయ్ బెస్టీ అంటే అబ్బాయిలో బాయ్స్ లో బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్ ఉన్నాడు. ఓ నైస్. కానీ ఇంతసేపు ఎందుకు ఆలోచించావు బాయ్ బెస్టీ ఉన్నాడా అంటే? గర్ల్స్ డౌట్. గర్ల్స్ డౌటే. ఓకే, గర్ల్స్ లేరంట. పర్లేదు. ఎందుకంటే అమ్మాయిలకి ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉంటే చాలు, ఇంకా మిగతా వాళ్ళ అవసరం లేదు. సరే భాగ్యశ్రీ, చెప్పండి. ఒక గేమ్ ఆడుతున్నాం. గేమ్ ఆడతావా? నువ్వు ఆడగలవా? ఆడగలను. అది ఇలా ఉండాలి. భాగ్యశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలి. సరే, గేమ్ ఏంటంటే భాగ్యశ్రీ, ఫస్ట్ నువ్వు ఒక పాట పాడాలి. జస్ట్ పాట 2 లైన్లే పాడాలి. ఆ 2 లైన్లో నుంచి ఉన్న ఏదైనా ఒక పదంతో నేను పాట పాడతా. గెలిచేది నువ్వా నేనా చూద్దాం. సరే. ఓకే, పాట పాడు. ఏం పాట పాడుతున్నా? ఏదైనా ఒక పాట, ఏదైనా నీకు నచ్చిన పాట, వచ్చిన పాట పాడు. ఫాస్ట్. హాఫ్ అన్ అవర్ షో మొత్తం నీతో మాట్లాడే కష్టం కదా. భాగ్యశ్రీ పాడు ఫాస్ట్ గా. పోతావే మనసి తాగేలా లేదే, అసలు హంతులపై చిలిపిగా నువ్వు అడిగేస్తుంటే, ఇంతకన్నా నాకు ఎక్కువ రాదు. ఓకే, నువ్వు అందులో చిలిపి వచ్చింది కదా. చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నీతో వేగేదేలా. అంతేనా? నువ్వు పాడు. ఈ లైన్స్ లో ఏదైనా ఒక వర్డ్ తీసుకుని నువ్వు స్టార్ట్ చేయి. అంతే. చిలిపిగా చూస్తావలా. సరే, నేను తన బదులు నేను పాడినా. పాడు. ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను, నీకు మాత్రం కాదు, మృదువైన మాటను. ఇప్పుడు నువ్వు పాడాలి. తన బదులు నేను పాడా. పర్లే, ఇప్పుడు ఇందులో నుంచి తను ఎత్తుకుదాం. కాలర్ కదా. భాగ్యశ్రీ, నువ్వు కొంచెం టీవీ మ్యూట్ లో పెట్టు. ఇప్పుడు తను భాగ్య, పాడిన పాట పదాల్లో నుంచి నువ్వు ఏదైనా పదం పాడాలి. పదం నుంచి పాట. ఏ భాగ్యశ్రీకి పద్మశ్రీ ఇచ్చే అవకాశం ఈ రోజు దక్కలా. ఓకే భాగ్యశ్రీ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. కానీ పాటలు అయితే పాడవు కదా. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఇంకా ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా అయితే నువ్వు పాటలు పాడాలి.